అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటికి 17 పీఠాలని పూర్తి చేసుకుని 18వ పీఠంలోకి అడుగుపెట్టాం. మైసూర్ చాముండి హిల్స్ చండీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా అమ్మవారి దయ వల్ల చాలా చాలా బాగా జరుగుతుంది. ఎప్పటి వరకు ఏంటి అంటే అమ్మో పీఠానికి వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుందో ఎవరు అలాంటిది కాస్త ఇప్పుడు అది అసలు డౌట్ లేదు. ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఎందువల్ల అంటే 17 శక్తి పీఠాల యొక్క శక్తితో మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి. ఇక్కడ ఈ 18వ శక్తిపీఠం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు అమ్మవారి యొక్క క్లేశములు అంటే జుట్టు పడిన ప్రదేశం. నార్మల్గా ఉపాసనలో జుట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అనంటే అక్కడ ఎంత శక్తి ఉందో అంత ఆత్మశక్తి ఉన్నట్టు లెక్క. అంటే ఆ జుట్టులో ఉన్న షైనింగ్ను బట్టే. అందుకే వ్యోమకేసి విమానస్థ వజ్రిని వామకేశ్వరి అని అంటారు. ఆ జుట్టు ఎంత షైన్ అవుతూ ఉంటుందో, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత బాగా ఏంటి అంటే మనకి వజ్రము అంటే వజ్రం అంటే ఏంటి, బ్రేక్ లేకుండా మనం అంత దృఢంగా అవుతాం. అంటే ప్రతి విషయంలోనూ దృఢంగా అవడం అంటే శరీరం ఒక్కటే వజ్రకాయం అవడం కాదు. మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించడం, ఎక్కడ బ్రేక్ లేకుండా మన ఎథిక్స్ ను కోల్పోకుండా మనం అనుకున్నది చేయడం ఏదైతే ఉందో అది కూడా వజ్రమే. ఆ అలా మనని తయారు చేస్తుంది ఆ అమ్మవారు. కాబట్టి ఇక్కడ చండీ దగ్గరికి వెళితే మీరు చూస్తే అక్కడ ఆ క్లేశాలు పడిన ప్లేస్ లో చండీ అని పెట్టారు మీరు చూస్తే. ఎందుకంటే చాముండే క్రౌచపట్టణే. ఈ క్రౌచపట్టణం అంటే ఏంటి, మైసూర్. ఈ మైసూర్లో ఇప్పుడు ప్రస్తుతం పేరు మైసూర్. ఈ మైసూర్ యొక్క అంటే ఈ క్లేశాలకి ఆ వజ్రానికి మరియు ఇక్కడున్న ఈ చండీకి ఏమిటి సంబంధం అని ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడే చెప్పాను మన జుట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎంత షైనింగ్ గా ఉంటుందో, మన ఆత్మశక్తి అంత గొప్పగా ఉన్నట్టు. మీరు ఒకసారి చూస్తే చండీ అమ్మవారు మన ఆత్మశక్తిని పెంచే దేవత. అంటే జఠరాగ్నిని పెంచే దేవత. జఠరాగ్ని అంటే ఏంటి, ఇక్కడ క్రియాశక్తి. నార్మల్ గా ప్రతి హ్యూమన్ కి తక్కువైపోయేది జఠరాగ్నే. ఎందుకంటే కామాగ్ని సంకల్పం అందరిలోనూ ఉంటుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా అందరిలోనూ ఉంటుంది. కానీ మన దగ్గర లోపించేది క్రియాశక్తి. ఆ క్రియాశక్తిని మనకి ఎవరైతే ఇస్తారో ఆవిడే చండి. కాబట్టి ఇక్కడ హోమం చేయడం ద్వారా మనం ఇప్పటి వరకు ఏదైతే అంటే ఈ శక్తి పీఠాల్లో ఏదైతే అలైన్ చేసుకుంటూ వచ్చామో దాన్ని క్రియాశక్తి రూపంలో పెట్టి మనం ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి అన్నది ఏర్పడుతుంది. కాబట్టి మేం చేయాలనుకున్న ఈ మంచి పనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇప్పటి వరకు చాలా బాగా అందించారు. ఇంకా అందించాలనుకునేవారు ఏంటి అనంటే ఈ శతచండీ హోమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ గా అంటే మీ పేరు గోత్రాలతో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరైనా పూర్ణాహుతికి వస్తాను అన్నా కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి రుసుము ఉంది కాబట్టి మీరు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించి ఆ రుసుము ఏంటో తెలుసుకుని తప్పకుండా వచ్చి మేం చేయాలనుకున్న పనికి మీ సహాయ సహకారాలు. ఎందుకు అంటే మేం చేయగలిగింది శక్తి అంటే మా హార్డ్ వర్క్ తో అక్కడ ఆ యొక్క శక్తిపీఠంలో పూజలు చేస్తున్నాం ఆ భూమాతకు మంచి జరగాలని. దానికి కావాల్సిన సదుపాయాలు మిగతా శక్తులన్నీ ఉన్నాయి కదా. మా జ్ఞాన శక్తిని, పార్వతీదేవి యొక్క శక్తిని మేము అక్కడ పెడుతున్నాం. అంటే కూర్చుని చేయడం ప్లస్ ఆ ఏదైతే అక్కడ ఆ అమ్మవారి యొక్క ఆ జ్ఞానం ఉందో దాన్ని సంపాదించే శక్తిని మేము పెడుతున్నాం. పెట్టి భూమికి ఏ విధంగా అది హెల్ప్ చేయాలి అన్నది మేము చేయాలి అని ముందుకు వెళుతున్నాం. ఈ ముందుకు వెళుతున్న దాంట్లో మీ దగ్గర ఏంటి అని అంటే మీరు చేయగలిగిన ఆ పని ఏమిటి అంటే మీ పేర్లు గోత్రాలు ఇవ్వడం ద్వారా మీరు ఆ శక్తిని ఎప్పుడైతే మాతో పాటు పెడతారో మేము ఇంకొంచెం స్పీడ్ గా అన్ని ముందుకు చేయగలుగుతాము. ఎందుకు అంటే మీరు చూస్తే శత చండీలు కానీ, సహస్ర చండీలు కానీ, లేదా ఆయుత చండీలు 2 సార్లు చేసాం. ఎందులోనూ కూడా మన రుసుముతో వెళ్ళలేదు, చక్కగా ఫ్రీగానే చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మనకి అది కూడా అవసరం అవుతోంది వెళ్ళిన ప్రతి చోట. అందువల్ల మేము ఇంకా మంచిగా ఫ్రీ కార్యక్రమాలు చేయాలి అంటే
మేము ఇలాంటివి చేస్తున్న వాటిల్లో మీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకొంచెం ఫ్రీగా, హ్యాపీగా చేయగలుగుతాం. కాబట్టి మీ పేర్లు, గోత్రాలు ఇవ్వడం ద్వారా ఇప్పుడు 17 శక్తిపీఠాలు పూర్తి చేసుకొని ఆ శక్తితో 18వ శక్తిపీఠానికి వెళ్తున్నాం. కాబట్టి దీనికెవరు పార్టిసిపేట్ చేసినా ఈ 18 శక్తిపీఠాల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ, తప్పకుండా ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠమైన మైసూర్ చాముండి హిల్స్‌లో జరుగుతున్న శతచండీ హోమంలో వర్చువల్‌గా పార్టిసిపేట్ చేయాలని, మరియు ఎవరైనా పూర్ణాహుతికి రావాలనుకున్నా కూడా రిజిస్టర్ చేసుకొని రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.